హే గాయ్స్, వైటిస్ట్ లో ట్రెండింగ్ టాపిక్ వచ్చింది. ట్రెండింగ్ టాపిక్ గిన మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ఇప్పుడు ఈ మధ్యలో వైటిస్ట్ లో ట్రెండింగ్ టాపిక్ వచ్చింది. ఇక్కడ చూడండి, చూపిస్తాను, స్క్రీన్ రికార్డ్ లో చూపిస్తాను. ఆ ట్రెండింగ్ టాపిక్ లో అందులో నుంచి కాపీ చేసుకున్నారనుకోండి, షార్ట్స్ కానీ లాంగ్ కానీ అందులో మీరు పేస్ట్ చేయండి. అండ్ అందులో నుంచి కాపీ తీసుకొని ఇందులో పేస్ట్ చేయండి. ఇందులో షార్ట్స్ లో కానీ లాంగ్ వీడియోస్ లో కానీ పేస్ట్ చేస్తే మీ షార్ట్ అనేది వైరల్ అవుతుంది, లేదా వీడియోస్ అనేది వైరల్ అవుతుంది. సో మనకు వాచ్ టైం కూడా వస్తుంది. ట్రెండింగ్ టాపిక్ లో టిప్స్ చెప్తుండ్రు. వైటిస్ట్ లో ట్రెండింగ్ టాపిక్ ఏమొచ్చిందంటే, సో వాచ్ టైం ఇంక్రీజ్ కోసం టిప్స్ చెప్తున్నారు వాళ్ళు. ట్రెండింగ్ టాపిక్ చూపిస్తాను. ఈ ట్రెండింగ్ టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, కంప్లీట్ మీకు వాచ్ టైం అయితే వస్తుంది అండ్ మీ వీడియో వైరల్ అవుతుంది, లేదా షార్ట్ వైరల్ అవుతుంది. కొన్ని టిప్స్ అయితే చెప్పిండు, దాని గురించి నేను చెప్తాను. కంప్లీట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. కంప్లీట్లీ దాని గురించి చెప్తాను. దాంట్లో వాచ్ టైం అయితే కంప్లీట్లీ వస్తుంది. కొన్ని టిప్స్ అయితే చెప్పిండు అనమాట. సో ట్రెండింగ్ టాపిక్ అయితే ఇలా వచ్చింది కదా, కంప్లీట్లీ చూడండి. ట్రెండింగ్ టాపిక్ అయితే ఇలా వచ్చింది, కంప్లీట్లీ మీరు దాన్ని యూజ్ చేసుకున్నాను అనమాట. సో స్కిప్ చేయకండి, వీడియో అయితే స్కిప్ చేయకండి, అర్థమవుతుంది. ఫుల్ వీడియో వాచ్ చేయండి, మొత్తం వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఈ రోజు కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 2 మెంబర్స్ ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రమోషన్ చేస్తున్నమాట. అండ్ సూపర్ చాట్ చేసిన వాళ్ళు కూడా ప్రమోషన్ చేస్తున్నమాట. అండ్ ఈ రోజు విన్నర్ అయితే డిస్ప్లే చేస్తుంది, డిస్ప్లే అయితే చేస్తారు. ఓకే గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ. సో వీళ్ళ ఛానల్ నెంబర్ ఖమ్మం కిట్టు అంట. 11.9K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ పడిపోతే సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ ఇక్కడ ఈ వీడియో వెళ్ళిపోతా చూడండి, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ తో సొంతంగా సబ్స్క్రైబ్ చేస్తున్నా అండ్ నేను ఓన్ గా సబ్స్క్రైబ్ చేస్తున్నా. కంప్లీట్ మీకైతే వాచ్ టైం వస్తుంది అండ్ మీ ఛానల్ గ్రో అవుతుంది అనమాట. సో ఇక్కడ బ్యాక్ వస్తాను. సింపుల్లీ మీకైతే 11.9K సబ్స్క్రైబర్ ఉన్నారు అండ్ మీకైతే వాచ్ టైం అవసరం ఉంది కాబట్టి నేనైతే ప్రమోషన్ లో పెట్టేస్తాను. వాచ్ టైం అయితే ఇంక్రీజ్ అవుతాను. ఓకే, సెకండ్ వన్ లింక్ ఓపెన్ చేస్తే సెకండ్ వన్ లింక్ ఎవరు చూసుకుంటే గాయస్ ఇక్కడ తెలుగు విద్యాలయం అంటే వీళ్ళ ఛానల్ వచ్చి 103 సబ్స్క్రైబర్లను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ పడిపోతే సబ్స్క్రైబ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇవి వెళ్ళిపోతా చూడండి, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ నా ఛానల్ తో సొంతంగా సబ్స్క్రైబ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. మీకైతే 103 సబ్స్క్రైబర్లు కాబట్టి నేనైతే పర్మిషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు అనమాట. ఓకే గాయస్, ఇక్కడ 2 మెంబర్స్ ఫ్రీలో అన్నమాట. ఫ్రీలో అయితే విన్నర్ అయ్యారు. అండ్ ఇక్కడ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారనమాట. సో మెంబర్షిప్ లింక్ ఓపెన్ చేస్తే ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ SSR బోర్వెల్లర్ సిద్దిపేట్ TS అఫీషియల్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 208 సబ్స్క్రైబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ పడిపోతే సబ్స్క్రైబ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇవి వెళ్ళిపోతా చూడండి, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ నా ఛానల్ తో సొంతంగా సబ్స్క్రైబ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. మీ ఛానల్ అయితే గ్రో అవుతుంది. 208 సబ్స్క్రైబర్ కాబట్టి నేనైతే ప్రమోషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబ్ అయితే ఇంక్రీజ్ అవుతాను. ఓకే, అండ్ గైస్ సెకండ్ వన్ లింక్ ఓపెన్ చేస్తే సెకండ్ వన్ లింక్ ఎవరా చూసుకుంటే గైస్ ఇక్కడ సంజీవారెడ్డి అబిడి అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 1.27K సబ్స్క్రైబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ పడిపోతే సబ్స్క్రైబ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇవి వెళ్ళిపోతా చూడండి, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ నా ఛానల్ తో సొంతంగా సబ్స్క్రైబ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చాను. 1.27K సబ్స్క్రైబర్ కాబట్టి నేనైతే ప్రమోషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబ్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. ఓకే గాయస్, ఇక్కడ మెంబర్షిప్ తీసుకున్న 2 మెంబర్స్ అనమాట. సూపర్ చార్జ్ చేసిన వాళ్ళు సింగిల్ ఉన్నారన్నమాట. సింగిల్ ఉన్నారు కాబట్టి ఇక్కడ డిస్ప్లే చేస్తాను. 100 రూపీస్ అయితే మన ఛానల్ కి పే చేసాను అనమాట. సో ఛానల్ వచ్చిందా ఏమైందో అనేది తెలియదు. సో ప్రమోషన్ కోసం అయితే చేసినా అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ చేసింది కాబట్టి ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. సో ఇట్లా సూపర్ చార్జ్ చేసింది కాబట్టి వీళ్ళకి కూడా ప్రమోషన్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ లింక్ ఓపెన్ చేస్తే ఎవరా చూసుకుంటే గైస్ ఇక్కడ గ్రూప్ టేక్ అంటే వీళ్ళ ఛానల్ వేసి ఆల్రెడీ వీళ్ళు విన్నర్ అయ్యారు. 40 రూపీస్ ఆల్రెడీ పే చేసిండ్రు, మళ్ళీ 100 రూపీస్ పే చేసిండ్రు. అండ్ నెక్స్ట్ అయితే వీళ్ళైతే విన్నర్ అయింది అనమాట. సబ్స్క్రైబ్ అయితే చేశాను, లైక్ ప్రొపైతే సబ్స్క్రైబ్ చేశాను, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశాను. అండ్ ఇక్కడ యూలో చెప్తా చూడండి, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ తో సబ్స్క్రైబ్ చేశాను మీ కళ్ళ ముందర. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశాను అనమాట. వాళ్ళు మళ్ళీ సూపర్ థ్యాంక్ చేశాను కాబట్టి మనకైతే కంప్లీట్ ప్రమోషన్ చేయాల్సింది కాబట్టి ప్రమోషన్ చేశాను. 13 సబ్స్క్రైబర్స్ ఓన్లీ 13 సబ్స్క్రైబర్ కాబట్టి నేనైతే ప్రమోషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబ్ అయితే ఇంక్రీజ్ అనమాట. ఓకే గాయస్, ఇక్కడ 2 మెంబర్స్ ఫ్రీలో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 2 మెంబర్స్ అండ్ సూపర్ చార్జ్ చేసిన వాళ్ళు, సూపర్ థ్యాంక్ చేసిన వాళ్ళు సింగిల్ మెంబర్స్ అనమాట. ఈక్వల్ 5 మెంబర్స్ అయితే నేను ప్రమోషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్, వాచ్ టైం, వ్యూస్, మీ ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇట్ ఈస్ ట్రూ గాయస్, కంప్లీట్లీ మీ ఛానల్ గ్రో అవుతుంది. మీరు ఫాలో అవ్వండి నన్ను, కంప్లీట్ మీ ఛానల్ గ్రో చేస్తాను. కంప్లీట్లీ గాయస్ మీరు నన్ను ఫాలో అవ్వండి, కంప్లీట్ మీ ఛానల్ అయితే గ్రో అవుతుంది. ఓకే, ఫ్రీలో ఉంటే ఫ్రీలో, మెంబర్షిప్ అంటే మెంబర్షిప్, అండ్ సూపర్ చార్జ్ చేయాలంటే సూపర్ చార్జ్. మీ ఇష్టం అండి, ఫ్రీలో చేసుకుంటే ఫ్రీలో చేసుకోండి, మీ ఇష్టం. ఓకే, సో మీ యువర్ చాయిస్ అనమాట. అండ్ ఈ రోజు టాపిక్ ఏంటి? సో వైటిస్ట్ లో ట్రెండింగ్ టాపిక్ వచ్చింది, చూపిస్తాను గైస్. కంప్లీట్లీ ట్రెండింగ్ టాపిక్ లో ఆ ట్రెండింగ్ టాపిక్ కింద సెలెక్ట్ చేసుకొని షార్ట్స్, ఈ మధ్యలో షార్ట్స్ కి డబ్బులు చాలా వస్తున్నాయి, రెవెన్యూ చాలా వస్తుంది. రెవెన్యూ వస్తుంది కాబట్టి మీరు షార్ట్స్ తీయండి. షార్ట్స్ తీసేసి మీరు ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఈ మధ్యలో ట్రెండింగ్ టాపిక్ వచ్చింది, చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ వైటిస్ట్ లో వెళ్ళిపోతా చూడండి. వైటిస్ట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి 7147 సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు నాకైతే ఓన్ గా. మీకైతే లైవ్ ప్రూఫ్ అయితే కళ్ళ ముందట డైలీ చూపిస్తాను అనమాట. సో డైలీ నేను దాచుకోను అనమాట, ఏమున్నది చూపిస్తాను అనమాట లైవ్ ప్రూఫ్. ఓకే, దాచుకున్నది ఏం లేదు. అండ్ ఇక్కడ చూడండి, సో 1.6K 2.1K వ్యూస్ అయితే ఇలా వస్తున్నాయి. సో బాగానే ఉంది. అండ్ ఇక్కడ చూడండి, నేను కూడా ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటా. నేను షార్ట్స్ తీయను, షార్ట్స్ తీస్తే అది వేరే ఉంటాయి అనమాట, లెవెల్ వేరే ఉంటాయి అనమాట. ఓకే, సో అట్లా. అండ్ ఇక్కడ అనలిస్ట్ వెళ్ళిపోతా చూడండి. అనలిస్ట్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ట్రెండింగ్ టాపిక్ ఉంది, అండ్ ఓవర్ వ్యూ ఉంది, కంటెంట్ ఉంది, ఆడియన్స్ ఉంది.
ఏముంది మొత్తానికైతే ట్రెండింగ్ టాపిక్ వచ్చింది. ఏమొచ్చింది? ట్రెండింగ్ టాపిక్ వచ్చింది చూడండి. అవునా? ఈ ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే ట్రెండ్స్ అన్నమాట. ట్రెండ్స్, ఈ ట్రెండ్స్ అనేది ఆప్షన్ వచ్చింది, కొత్తగా వచ్చింది. సో చేంజ్ చేసిండ్రేమో, ముందు వేరే ఉండే అనమాట. ట్రెండ్స్ అని ఆప్షన్ కొత్తగా వచ్చింది అనమాట. సో ఇప్పుడు దీనికి ఇలా వచ్చింది. సో ఇక్కడ చూడండి మనకి లవ్ సింబల్ కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది లవ్ సింబల్? ఈ లవ్ సింబల్ కనిపిస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకు స్క్రీన్ షాట్ తీసుకోమంటున్నా అంటే గాయస్ ఇక్కడ కంప్లీట్లీ ఈ కీవర్డ్స్ అనేది మీరు డిస్క్రిప్షన్ లో పెట్టండి, ట్యాగ్స్ లో పెట్టండి. ఇది వర్తిస్తున్నాయి, ఈ మధ్యలో వర్తిస్తున్నాయి. ట్రెండ్స్ అని ఎందుకు వచ్చిందంటే ఇవి వర్తిస్తున్నాయి అనమాట. కంప్లీట్లీ మీరు ఏం చేస్తారంటే మీ వీడియోస్ లో లేదా షార్ట్స్ లో ఇవి పెట్టండి. కంప్లీట్లీ ఇవన్నీ మొత్తం పెట్టండి. ఎన్ని చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి అనమాట. కింద కూడా ఉన్నాయి, వెళ్ళిపోయింది ఇది. ఓకే, సో ఇది అన్నమాట. సో ఇట్లా 11 ఉన్నాయి కదా, మొత్తానికి స్క్రీన్ షాట్ తీసుకొని లేదా ఒక బుక్ లో రైట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గైస్ ఇక్కడ చూడండి, ఇప్పుడు వాచ్ టైం వస్తాయని చెప్పినా కదా, కంప్లీట్లీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అదేనమాట. సో ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, ఇంటూ మార్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇంటూ మార్క్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ అది హెల్ప్ సెంటర్ కి తీసుకెళ్తుంది అనమాట. సో మీకు ఇక్కడ రాకుండా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అనమాట, అక్కడ ఉండే వెళ్ళండి. ఇక్కడ మనకు హెల్ప్ సెంటర్ ఉంది, కమ్యూనిటీ ఉంది, క్రియేటర్ టిప్స్ ఉంది. ఏముంది? క్రియేటర్ టిప్స్ ఉంది చూడండి, క్రియేటర్ టిప్స్ ఉంది. ఇది మనకు టిప్స్ ఇస్తుంది. ఈ మధ్యలో కొత్తగా వచ్చింది లేదా ఆల్రెడీ ఉంది అనమాట. సో తెలియని వాళ్ళకు చెప్తున్నాను అనమాట. సో ఎవరికి తెలిసి ఉంటే స్కిప్ చేయండి. ఓకే, సో అట్లా అండ్ చూడండి దీనికి సెలెక్ట్ చేస్తా చూడండి గాయస్. ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఏమంటుంది చూడండి గాయస్, ఇక్కడ వీడియో టిప్స్ ఉంది అండ్ లైవ్ టిప్స్ ఉంది అండ్ షార్ట్స్ టిప్స్ ఉంది. ఓకే, మనకి ఏం కావాలి? మీకు ఏం కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను షార్ట్స్ టిప్స్ అనేది సెలెక్ట్ చేస్తా చూడండి. షార్ట్స్ టిప్స్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ బేసిక్ ఫీచర్ ఉంది, ప్రొడక్షన్ ఉంది అండ్ పాలసీ అండ్ గైడ్ లైన్స్ ఉంది. సో మనకు మొత్తానికి అయితే అండర్స్టాండింగ్ యువర్ పర్ఫార్మెన్స్ ఉంది కదా, దీనికి సెలెక్ట్ చేసుకోండి. దీనికి సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ మీకు ఇక్కడ సో ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ మనకి సర్చ్ అండ్ డిస్కవరీ టిప్స్ ఉంది, వాచ్ టైమ్ డ్రాప్ టిప్స్ ఉంది అనమాట. వాచ్ టైమ్ డ్రాప్స్, మీ వాచ్ టైం ఏదైతే డ్రాప్ అవుతుందో, వాచ్ టైం డ్రాప్ అవుతుంది కదా, చాలా ఆడియన్స్ అయితే నేను కామెంట్ చేస్తున్నాను వాచ్ టైం ఎందుకు డ్రాప్ అవుతుంది కామెంట్ చేస్తున్నాను అనమాట. మీరు ఇక్కడ తెలుసుకోండి అనమాట. సో ఇక్కడ నుండి సెలెక్ట్ చేస్తుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకు మొత్తానికైతే సో ఇక్కడ మ్యాటర్ ఇస్తారు. మీకు ఇక్కడ ఇలా మీకు ఇంగ్లీష్ అర్థం కాకుంటే తెలుగులో కన్వర్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ ఉంటాయి కదా, గ్లోబల్ లాంగ్వేజ్ ఉంటాయి, అదే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుంటే అందులో కన్వర్ట్ చేసుకుంటే లేదా క్రోమ్ లో వెళ్ళి కూడా దీన్ని కాపీ చేసేసుకొని అక్కడ పేస్ట్ చేయండి, మనకు తెలుగులో వస్తాయి. ఎవరికి ఇంగ్లీష్ వస్తే బెటర్ అన్నమాట, దాని ఆప్షన్ బెటర్ అన్నమాట. ఓకే, సో అట్లా అండ్ కదండి మనకి ఇక్కడ చెక్ ఫర్ చేంజ్ టు కంటెంట్ స్ట్రెగ్గి అంటున్నారు అనమాట. సో ఇవన్నీ ఇట్లా అంటున్నారు, ఇక్కడ నోట్ అంటున్నారు అండ్ ఇక్కడ చెక్ ఫర్ టాపిక్ అపీల్ అంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ చెక్ ఫర్ చేంజ్ ఇన్ ఆడియన్స్ అపీల్ అని అంటున్నారు అనమాట. సో ఇవి మనకు కొన్ని చేంజ్ చేసుకున్నారా. ఇప్పుడు మన రెగ్యులర్ ఆడియన్స్ ఉంటారు, రెగ్యులర్ ఆడియన్స్ మన వీడియో చూస్తలేరు. చూడకుంటే ఏమవుతుంది అంటే సో మా వీడియోది బాగోలేదు, నెక్స్ట్ టాపిక్ తీసుకున్నా ఆడియన్స్ కూడా చేంజ్ చేసేయాలా. ఆడియన్స్ మన వీడియో చూస్తలేరు, మనం ఏం చేయాలి? టాపిక్ చేంజ్ చేయాలా. సో వీళ్ళు కూడా అదే చెప్తున్నారు, బీ అవేర్ ఆఫ్ సీజనలిటీ అంటున్నారు. సో మనకి ఇక్కడ అండ్ ఇక్కడ మొత్తానికైతే సో దీన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ నోట్ ఇచ్చిండ్రు, సమ్ క్రియేటర్స్ మీ ఎక్స్ప్లెయిన్ ఇవన్నీ అట్లా అంటున్నారు అనమాట. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ టు ఇంక్రీజ్ క్యాషువల్ లైక్ ఇట్లా అంటున్నారు అనమాట. సో మీరు అర్థం చేసుకోండి, దాన్ని కన్వర్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ రాకుంటే తెలుగులో కన్వర్ట్ చేసుకోండి, చూసుకోండి. ఎందుకంటే సో ఇలా మనకు వీళ్ళు టిప్స్ ఇస్తున్నారు అనమాట. కంప్లీట్లీ టిప్స్ ఇస్తున్నారు కాబట్టి దీన్ని వాచ్ టైం డ్రాప్ అవుతుంది, మీ వాచ్ టైం అనేది డ్రాప్ అవుతుంది. వీళ్ళు టిప్స్ ఇస్తున్నారు, మొత్తానికి అన్ని టిప్స్ ఉంటాయి అనమాట. మీకు వాచ్ టైం గురించి చెప్తున్నాను అనమాట. ఇక చూడండి చెక్ ఫర్ చేంజ్ టు కంటెంట్ స్ట్రగీ అంటున్నారు అనమాట. సో మొత్తానికి అయితే ఇలా అంటున్నారు, చెక్ ఫర్ టాపిక్ అపీల్ అంటున్నారు అనమాట. మొత్తానికి ఇది అర్థం చేసుకొని మీరు సో కన్వర్ట్ చేసుకొని చూసుకోండి. అండ్ ఇలాంటిది సో టాపిక్ మీరు ఏమంటారు అంటే మీ ఆడియన్స్ మీ వీడియో చూడకుంటే టాపిక్ సెలెక్ట్ చేసుకోండి, అంటే కంటెంట్ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు వ్లాగింగ్ ఉంది అనుకోండి, కుకింగ్ కి డ్రాప్ కండి, కుకింగ్ చూడకుంటే సో టెక్ కి వచ్చేయండి. సో నేను ఎలా చెప్తున్నానో అలా చెప్పేయండి. సో ఇలా కూడా వర్క్ చేయకుంటే వేరే కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన, మీకు ఏదైతే కసి ఉంటుందో మీకు నచ్చిన లాగా చేయండి. కంప్లీట్లీ ఆడియన్స్ కు ఎంగేజ్మెంట్ కావాలి, ఆడియన్స్ మన వీడియోలో ఎంగేజ్ కావాలన్నమాట కంప్లీట్లీ. సో ఇలా అంటున్నారు అనమాట కంప్లీట్లీ. సో ఆడియన్స్ చేంజ్ చేస్తూ ఉండండి. ఆడియన్స్ చేంజ్ చేస్తూ ఉంటే మీ వాచ్ టైం అయితే డ్రాప్ కాదు అండ్ వాచ్ టైం ఎక్కడ పోదు, అక్కడనే ఉంటుంది కంప్లీట్లీ. ఆడియన్స్ చాలా ఆడియన్స్ అయితే నన్ను అంటున్నారు, అది కూడా చూపిస్తాను. ఎందుకంటే గాయస్ ఇక్కడ చూడండి దేకాస్తాను. అండ్ చాలా ఆడియన్స్ అయితే అంటున్నారు అనమాట ఏంటంటే సో వాచ్ టైం డ్రాప్ అవుతుంది అంటున్నారు అనమాట. సో ఇక్కడ డాష్బోర్డ్ లో వెళ్ళిపోతాను. ఇక చూడండి సో వాచ్ టైం ఎంత ఉంది నాకు ఇక్కడ 2.2 అయితే వాచ్ టైం ఇంతే చూపిస్తుంది, విత్ ఇన్ 28 days చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతాయంటే సో మనకి ఇక్కడ సో దీనికి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకు 365 days సెలెక్ట్ చేసుకుంటే మొత్తం వాచ్ టైం చూపిస్తుంది. ఇక్కడ నాకు ఎంత చూపిస్తుంది 2207
వాచ్ టైం చూపిస్తుంది. మనం ఇక్కడ 365 డేస్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం వాచ్ టైం చూపిస్తుంది అన్నమాట. సో ఎక్కడ వెళ్ళదు వాచ్ టైం, ఇక్కడనే ఉంటుంది, ఎక్కడ వెళ్ళదు. చాలా ఆడియన్స్ అయితే భయపడుతున్నారు, అన్న వాచ్ టైం డ్రాప్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ డ్రాప్ అవుతున్నారు, ఎక్కడ వెళ్తున్నారు అని భయపడుతున్నారు అనమాట. అండ్ వ్యూస్ కూడా డ్రాప్ అవుతున్నాయని భయపడుతున్నారు. ఎక్కడ వెళ్ళదు, భయపడకండి, కంప్లీట్ ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ చూడండి 28,345 వాచ్ టైం అయితే ఇప్పటి వరకు నాకు వచ్చింది అనమాట. సో ఇంత వాచ్ టైం అయితే వచ్చింది. సో మీకు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. కంప్లీట్లీ వాచ్ టైం అయితే ఎక్కడ పోదు, అండ్ వ్యూస్ ఎక్కడ పోవు, అండ్ సబ్స్క్రైబ్ కూడా ఎక్కడ పోను అనమాట. కంప్లీట్లీ ఉంటారు. అండ్ మీరు వీడియోస్ తీయండి, వీడియోస్ మంచి మంచి కంటెంట్స్ పెట్టండి. కంప్లీట్ మీ ఆడియన్స్ కి చేంజ్ చేస్తూ ఉండండి. పాత ఆడియన్స్ కి తీసేయండి, ఇక కొత్త ఆడియన్స్ తెచ్చుకోండి. అండ్ వాచ్ టైం అయితే వస్తుంది, వ్యూస్ వస్తాయి, మీ ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇలా అన్నమాట గైస్. ట్రెండింగ్ టాపిక్ అయితే ఇలా వచ్చింది. సో వాళ్ళే చెప్తున్నారు, టిప్స్ ఇస్తున్నాం మీకు అయితే. చేంజ్ చేస్తూ ఉండండి, ఆడియన్స్ చేంజ్ చేస్తూ ఉండండి. కంప్లీట్ మీకు అయితే వాచ్ టైం వస్తుంది, వ్యూస్ వస్తాయి, అండ్ సబ్స్క్రైబ్ వస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇలా అన్నమాట. అర్థమైతే అనుకుంటా. ఇంతవరకు వీడియో చూసినకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.